నా ఫ్రూట్ జెల్లీ ఇలా అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. అంతా బానే చేశాను కానీ ఓ చిన్న తప్పు వల్ల ఇలా అయిపోయింది. అసలు ఎలా రెడీ చేశానో చూడండి. వాటర్ మిలన్ ఫ్రూట్ జెల్లీ రెడీ చేసుకోవాలంటే రకరకాల ఫ్రూట్స్ తో పాటు అలాగే మనకు వాటర్ మిలన్ కూడా కావాలి. వాటర్ మిలన్ లైట్ గా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి. పూర్తిగా ఏమీ ఉండకుండా లోపల తెల్లగా కనపడుతుంది అంతవరకు మొత్తం గుజ్జు తీసేసుకోవాలి. మనకు జెల్లీ కావాలంటే దీంతోనే రెడీ చేసుకోవాలి. దీన్ని చైనా గ్రాస్ అని పిలుస్తారు. సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. మనకు కొద్దిగా టేస్ట్ రావడానికి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. జెల్లీ కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ మిలన్ లో ఫ్రూట్స్ అన్ని వేసుకుంటూ రావాలి లేయర్ లేయర్ గా. ఇది మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఒకటేసారి జెల్లీలో ఫ్రూట్స్ అన్ని కలిపి పోసుకోవచ్చు, లేదంటే ఇలా లేయర్ గా ఫామ్ చేసుకొని పోసుకోవచ్చు. పూర్తిగా నింపేసిన తర్వాత వాటర్ మిలన్ ముక్క తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మొత్తం గడ్డ కట్టేసింది. చూడండి ఎలా ఉందో ఫ్రూట్ జెల్లీ. అప్పుడు 12 hours ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల మొత్తం వాటర్ మిలన్ మొత్తం బిగుసుకుపోయింది. వాటర్ మిలన్ కట్ చేస్తుంటే అసలు ఉందో పోయిందో అని భయము. చేసిన తర్వాత చూడడానికి మాత్రం బానే ఉంది. జెల్లీ ఎక్కువ టైట్ అవ్వలేదు. వాటర్ మిలన్ లో జెల్లీ పోసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్ గా గడ్డ కట్టేస్తుంది. మీరు మాత్రం ఎప్పుడైనా ట్రై చేస్తే అసలు ఫ్రిడ్జ్ లో పెట్టద్దండి. ఒకవేళ పెట్టినా 1 hour అలా తీసేయండి. బాగుందనేసి అలా కట్ చేసి ఒక పీస్ ట్రై చేశాను. పళ్ళు జిల్లు అన్నాయి. ఇంత చేసినా టేస్ట్ పోయింటుంది అనుకున్నాను. టేస్ట్ మాత్రం బాగుంది.